మేజర్ ఐటీ కంపెనీస్ టీసీఎస్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తున్నాయి. అంటే ఏఐకి ఇవాల్వ్ అవ్వాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో కావచ్చు, ఇంకే వేరే రీజన్స్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు కరోనా టైంలో ఎక్కువ హైరింగ్స్ చేశారు అవసరం లేకుండా, దాన్ని డిజాల్వ్ చేద్దాం అన్నట్టు చాలామందిని తీసేస్తున్నారు. ఇలాంటి టైంలో మీరు 100% నేను ఖచ్చితంగా వాళ్ళని తీసుకుంటాను, వాళ్ళని ట్రైన్ చేస్తాను, మంచి ఫ్యూచర్ ఉందని మీరు ఎలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు? ఒకటి ఫస్ట్ ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ దట్ మీకు ఐటీ ఇండస్ట్రీ మీద చాలా అవగాహన ఉంది. ఎందుకంటే కరోనా టైంలో జరిగిన ఎక్కువ హైరింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ లే ఆఫ్స్. సెకండ్ ఈజ్ కాస్ట్. పోస్ట్ కోవిడ్ ఏమైందంటే అండి, ఐటీ ఇండస్ట్రీలో విపరీతంగా శాలరీలు అడగడం అలవాటు చేసుకున్నారు. ఒక్కొక్కరు 2 జాబ్స్ చేయడం, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నవాడు 50 లక్షల శాలరీ అడగడం. ఇంతకుముందు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జావా డెవలపరు 8 నుంచి 15 లక్షలు మ్యాక్సిమం. ఇప్పుడు మేము పోస్ట్ కోవిడ్ తర్వాత 4 సంవత్సరాల జావా ఇంజనీర్ 48 లక్షలు అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి తెస్తాయి కంపెనీలు? అవతల కస్టమర్స్ ఇవ్వకపోతే జేబులోంచి ఇస్తాయా? ఇవ్వవు. ఒకటి అది. 2, మీకు కంపెనీలు ఫైర్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మీరు తీసుకుంటే 10 నుంచి 10 పైన ఎక్స్పీరియన్స్, 10 years అండ్ అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవాని, 2 year ఎక్స్పీరియన్స్ ఉన్నవాని ఏ కంపెనీ అయినా ఫైర్ చేసిందా? మీరు నాకు స్టాటిస్టిక్స్ ఇవ్వండి. సో మ్యాక్సిమం మిడ్ లెవెల్ లేకపోతే హై లెవెల్లో ఉన్న మిడ్ లెవెల్ అండ్ హై లెవెల్ ఎవరైతే అబ్సల్యూటో, ఎవరైతే నేర్చుకోలేకపోతున్నారో, ఎవరైతే వాళ్ళ శాలరీకి తగ్గ వాల్యూ యాడ్ కంపెనీకి చేయలేకపోతున్నారో, ఎవరైతే ముందుకొచ్చి నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదో, ఇలాంటి వాళ్ళని కంపెనీలు ఫైర్ చేస్తున్నాయి. ఈ ఫైర్ చేయడం, ఇప్పుడు ఏఐ రావడము, ఈ ఫైర్ చేయడము రెండింటిని కలిపి చూస్తున్నారు. కానీ లాస్ట్ 25 సంవత్సరాలు మీరు 2008 చూడండి, 2015 చూడండి, 2004 చూడండి, 2002-3 ఆ టైం .com ఫెయిల్ అయినప్పుడు, .com బూమ్ ఫెయిల్ అయినప్పుడు, ఈ 4-5 లేమన్ బ్రదర్స్ 2008లో, సత్యము, ఇవన్నీ, ఈ అన్ని సందర్భాల్లో కొన్ని వేల మందిని కంపెనీలు ఫైర్ చేశాయి. ఎప్పుడైనా కూడా కంపెనీలు హైర్ చేసుకుంటాయి, ఆప్టిమైజేషన్ కోసం ఫైర్ చేస్తాయి. ఇప్పుడు ఇటు ఏఐ రావడము, ఈ ఫైరింగ్ 2 కలిపి ఒకటే అనుకుంటున్నారు, రెండింటిని కలిపి చూస్తున్నారు. కొంతవరకు కలిపి చూడొచ్చు, కొంత కలిపి చూడొద్దు, అది 2 బ్యాలెన్స్డ్గా. సో కంపెనీస్కి ఎప్పటికప్పుడు కింద బాటమ్ లైన్లో మీరు ఒక పిరమిడ్ హైరార్కీ తీసుకుంటే, బాటంలో ఎప్పుడు కూడా మీకు జూనియర్ రిసోర్సెస్ వస్తూనే ఉండాలి. ఇప్పుడు మేము ఇంటర్న్షిప్ చేయించిన వాళ్ళని మా కస్టమర్స్కి మేము అమ్మేది జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమ్ముతున్నాము. 9 నెలల నుంచి 15 నెలల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక రిసోర్స్గా అమ్ముతున్నాము. మా లింక్డ్ఇన్ చూడండి, మేము జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అమ్ముతున్నామని క్లియర్గా ఉంటుంది. మా కస్టమర్స్ అందరూ అక్కడి నుంచి చూసే మాకు వస్తారు.